దారిలో ఉన్న నా జీవితమును మేళ్ళతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఎబినేసరే ఎబినేసరే ఇంతకాలం కాచితివే ఎబినేసరే. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు దేవుని సన్నిధిలో మనం కూడుకొని దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవదేవుని మహిమ కలుగును గాక. మరి వాక్య భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నది ఈ వారం 3 అంశాల మీద దేవుడు మాట్లాడిన మాట. అయితే మొట్టమొదటగా మనము చదువుకోవాల్సిన మాటలో ఒక మాట మనకు కనబడుతుంది, నీ విశ్వాసము నిన్ను రక్షించను. ఏమంటే దేవుని యొక్క వాక్యమును మనం వింటుండగా వీటిలో దేవుడు ఒక 3 మాటలను బయలుపరుస్తూ ఉన్నారు. నీ విశ్వాసం నిన్ను రక్షించను అనే మాట మీద నుండి చూసుకుంటే అనారోగ్యం నుండి, అపవాది నుండి, అపరాధముల నుండి, ఈ 3 నుండి దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను రక్షిస్తాడట. మొట్టమొదటిగా లోకంలో ప్రపంచంలోని ఏలుతున్నది ఏంటంటే అనారోగ్యాలే, రెండవదిగా అపవాది యొక్క శక్తులు, మూడవదిగా అపరాధములు చేస్తున్న పాపాలు. ఈ 3 రకాలుగా ఈ లోకంలోని ఏలుబడి చేసి మనిషిని ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండనివ్వకుండా పాడు చేసి పతనం చేస్తుంది. కాబట్టి ఈ అంచె దినాల్లోని మనిషి ఏది కలిగి మనం ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన మాటలు మీ దగ్గరికి తీసుకొచ్చాను. వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులు, వాట్సాప్ గ్రూపుల్లో చూస్తున్న వారికి నా హృదయపూర్వకమైన వందనాలు, సంఘ బిడ్డలు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అయితే వీటిలో మనకు కనబడుతున్న మాట ఏముందంటే, నీ విశ్వాసం నిన్ను రక్షించునన్న మాట మీద నీవు నేను మనము విశ్వాసము కలిగి మనం ఉంటే మనకి రక్షణ కలుగుతుందట. చూడండి, మరి ఒక అధికారి, ఎమ్మెల్యే, ఎంపీలు ఎవరైనా సరే అధికారులు అవ్వచ్చు, వారు ఎవరిని పెట్టుకుంటారండి పక్కన? ఎవరిని పెట్టుకుంటారు రక్షణగా? గన్మెన్లు పెట్టుకుంటారు. అయితే గన్మెన్ల ద్వారా వారికి రక్షణ కలుగుతుందా? మరి మనందరికీ తెలిసిన గొప్ప ఆవిడ వ్యక్తి ఇందిరాగాంధీ. చుట్టుపక్కల ఆమె చుట్టూరు కూడా, ఇంటి చుట్టూరు, ఆమె వెళ్తున్న ప్రదేశం చుట్టూరు కూడా గన్మెన్లు, ఆవిడ వేస్తున్న బుల్లెట్ ప్రూఫ్ అన్ని రక్షణగా ఆవిడ ధరించుకుంది, గన్మెన్లు కూడా పెట్టింది. కానీ ఆమెకు రక్షణ దొరికిందా? మరి అలాగే చూసుకుంటే మైకేల్ జాక్సన్ చూసుకుంటే అంటే అందరికీ తెలిసిన వ్యక్తే. ఎంతో చక్కగా పాటలు పాడితే చాలామంది జనాలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆనందించిన మంచి మంచి పాటలు పాడుతూ ఉన్నాయి. ఆ మైకేల్ జాక్సన్ ఏం చేశాడంటే ఆయన యొక్క శరీరాన్ని మార్చుకొని ఎప్పటికప్పుడు కూడా ఆ బ్లాక్ తనం పోయాక తెల్లదనము శరీరం మీదకి వచ్చాక ఆయన మెడిసిన్కి ఎక్కువగా అలవాటు పడ్డాడు. చుట్టుపక్కల డాక్టర్ని చాలా అమౌంట్తో కొనుక్కొని ఉంచుకున్నాడు. ఏది బాగోపోతే, మూతులు, పెదవులు బాగోపోతే, శరీరంలో అవయవాలు ఏవి బాగోపోతే నిమిషంగా ఒక అవయవాన్ని ఒక డాక్టర్ని ఆయన ఏర్పాటు చేసి చుట్టూ పెట్టుకున్నాను. చుట్టూ పెట్టుకున్న తర్వాత మరి వారికి ఎంతో అమౌంట్లు ఇచ్చాడు. నాకు ఏదైనా సడన్గా బాగోపోతే వీరి ద్వారా నేను రక్షింపబడతాను అనుకున్నాడు. రక్షింపబడ్డాడు మైకేల్ జాక్సన్. ఇంతమంది డాక్టర్లని అమౌంట్ ఇచ్చి చుట్టుపక్కల పెట్టుకున్నాడు. డాక్టర్లు ఆయన ప్రాణం ఆపగలిగిందా? రక్షణ పొందుకున్నాడా? కాబట్టి ఈరోజు గొప్ప గొప్ప వారిని ఆ ఒక్క చరిత్రలు మనం చదువుకొని చూసుకుంటుండగా కొన్ని మాటలు మనకు అర్థమవుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నీ విశ్వాసం నిన్ను రక్షించును. నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలా? నీవు దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే అదే నీకు రక్షణ. ఎంపీలు పెద్ద పెద్ద అధికారులు గన్మెన్ల మీద ఉంచుకుంటారు. లేకపోతే ఇవ్వండి చూస్తుంటుండగా మరి డబ్బు లేదు, డబ్బు ఉంటే బ్యాంకులో నాకు ఇంత అమౌంట్ వేస్తే నా బిడ్డలకి నాకు కొంతకాలం మేము హ్యాపీగా ఉండొచ్చు, అదే మాకు రక్షణ అనుకుంటారు. ఇవేవి కావండి. దేవుని యందు విశ్వాసం ఉంచితే అది నీకు రక్షణ. మొట్టమొదటి దాంట్లో చదువుకుంటే ఆరోగ్యం ఇస్తుందట. అనారోగ్యం నుండి
రక్షిస్తుందట. దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే, చదువుకుందాము. ఒక మాటలో మనకు కనబడుతుంది. చదువుకున్న దాంట్లో ఏముందంటే, దేవుని పిల్లలుగా మనం నేర్చుకున్న మాటల్లో మార్కు సువార్త 5:25 ఒక మాట మనకు కనబడుతుంది. ఒక స్త్రీ మనకు కనబడుతుంది. 12 ఏళ్ల నుండి రక్త కలిగిన రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో దెబ్బలు పడి మరి ఆమె చాలా ఇబ్బందులు పడిందట. రక్త కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుండి బాధపడుతుంది. ఏమంటే స్త్రీకి ఆ పీరియడ్స్ వస్తే ఒక 5 రోజులు 3 రోజులు 10 days ఉంటేనే చాలా అనారోగ్యము, బాధ, బలహీనత వస్తుంది. కాబట్టి అలాంటిది ఇవిడటండి 12 సంవత్సరాలు అనుభవిస్తుందట బాధ. 12 సంవత్సరాలు మరికొద్దిగా వైద్యుల దగ్గరికి వెళ్ళి అనేకమైన తిప్పలు పడిందట, బాధలు పడిందట. అయితే ఆమె యేసు ప్రభు గారు ఒక చోటకు వస్తున్నారని తెలుసుకొని వెనక మారున వెళ్ళి ఆయన వస్త్ర చెంగును తాకిందండి. ముందునే వెళ్తే మరి ఆమె ఆ ఒక అద్భుత కార్యం జరగకపోనేమో కానీ వెనక మారుని వెళ్ళింది. వెనక మారుని వెళ్ళి ఆ వస్త్ర చెంగు ముట్టగానే యేసు ప్రభు గారు అంటున్నారు, నా ఒంటిలో ఉన్న ప్రభావం బయటకు వెళ్ళింది అని. అయితే యేసు ప్రభు గారు వస్త్రంలో ఉన్న ప్రభావము, శక్తి ఆ ఒక స్త్రీకట వెళ్ళగానే, దేహంలోకి వెళ్ళగానే ఆమె ఆ రక్త కలిగిన ఆ స్త్రీని ఆ రక్తం వెంటనే ఆగిపోయిందటండి. వెంటనే ఆగిపోయిందట. ఎవరిని చుట్టుపక్కల చూస్తున్న సమయంలోని మరి ఈమెకు అంటున్నారు, యేసుప్రభు గారు ఏమంటున్నారు అంటే, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచను, సమాధాన గలదాని వైపుము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలిగిన గాక అని ఆమెతో చెప్పాను. వెనకమాల వచ్చిన కుమార్తెను ముందుకు పిలిచారు. అమ్మా కుమారి, ఈ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆమె విశ్వాసం ఏంటంటే, వెనక మారిన ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, బాగా లేదు. కానీ యేసు ప్రభు గారు వాళ్ళ దగ్గర మీటింగ్కి వస్తున్నారు. నేను ఆయన దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి, ఆయన పాదాలు ఎలాగైనా ముట్టాలి, ఆయన వస్త్రం ఎలాగైనా ముట్టాలనే ఒక విశ్వాసం ఆమెలోకి వెళ్ళింది. ఎందుకంటే రోగులకి వైద్యుడైన యేసు ప్రభువుని, ఆయన శక్తిని ఆమె కనుగొన్నది కాబట్టి మంచి విశ్వాసంతో ఆమె వెళ్ళింది. వెళ్ళి వెనక మారనే ఆయన చెంగు ముట్టగానే స్వస్థత పొందుకుంది. అంత చక్కటైన మాట మనకు కనబడుతుంది. రోగం అప్పుడు ఆమెకు నివారణ అయిపోయింది. వెంటనే ఆమె దేహం నుండి ఆ రోగం పోయింది, నివారణ అయ్యి నీవు స్వస్థత కలదానిగా అని ఆమెతో దేవుడు చెప్పాడు. ఏమంటే ఆ వస్త్రం ముట్టగానే స్వస్థత వచ్చిందని చెప్పి వెనక మారినాడు వెళ్ళిపోయిందంటే వెళ్ళలేదు. యేసు ప్రభు గారు పిలిచారు, కుమారి నీ విశ్వాసమే. ఎందుకు ఆ విశ్వాసం కోసం దేవుడు చెప్పాడు అక్కడ మాట? మనలాంటి వారు దేవుని యందు విశ్వాసం ఉంచుకోవాలని యేసు ప్రభు గారు చెప్పిన మాట మనం అర్థం చేసుకోవాలి. కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా, సమాధాన గలదాని వైపు పొమ్ము అంటే, అక్కడ సమాధాన గలదానిగా పొమ్మంటే యేసు ప్రభు గారు చేసిన ఆ ఒక స్వస్థత కార్యము చాలా మంది దగ్గరికి వెళ్ళి సమాధానం కలిగి ఉంటే, ఈ రోజుల్లో సమాధానం పాడైపోయింది, ఐక్యత పాడైపోయింది, ప్రేమ పాడైపోయింది. కాబట్టి దేవుడు చెప్తున్న మాట సమాధానం గలదనగా పొమ్ము. దేవుడు ఇచ్చిన స్వస్థత ఉన్న వారందరికీ కూడా చెప్పడానికి సమాధానంగా నువ్వు ఉండాలి. నాకు ఇచ్చిన స్వస్థత నాతో అయిపోయింది అనుకోకూడదు. నీకు ఎంతమంది శత్రువులు ఉన్నా ఎవరితో కూడా శత్రుత్వం తెచ్చుకోకు. సమాధాన గలదానిగా వెళ్ళి నువ్వు స్వస్థత పొందుకున్నావని ధైర్యపరిచాడు దేవుడు చెప్పాడు. చూడండి ఎంత అద్భుత కార్యం మనకు అక్కడ కనబడుతుంది. దేవుడు నమ్ముకొని దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. మరి రక్షించిందా లేదంటే 12 సంవత్సరాల నుండి బాధపడుతుంది, అనేకమైన డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, మరి కొంచెం తిప్పలు పడింది, కానీ ఆమెకు స్వస్థత రాలేదు. కానీ ఒక చెంగు ముట్టగానే, యేసు ప్రభు గారు చెంగు ముట్టగానే స్వస్థత పొందుకుంది. నిజమేనండి, యేసు ప్రభు గారిలో విశ్వాసంతో మనం ఉంటే గొప్ప రక్షణ కలుగుతుందని మొట్టమొదటి ఒక మాట మనం చదువుకున్నాం. రెండో మాటలోకి వెళ్ళినప్పటికండి ఏముందండి అంటే, అపవాది చేత పీడింపబడేది, అపవాది శక్తుల చేత పీడింపబడేది. మొదట మనం అనారోగ్యం కొరకు చెప్పుకున్నాం. రెండవదిగా అపవాది మీద నుండి విడుదల పొందుకోవడానికి. చూడండి, ఒక స్త్రీ ఉంది ఇక్కడ చదువుకుందాం. మత్తయి సువార్త 15:22. ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది, కేకలు వేస్తుంది అని చెప్తా ఉంది తల్లి వచ్చి. నా కుమార్తెకు ఒక దయ్యం పట్టింది, కేకలు వేస్తుంది, బహువేదన పడుతుంది అయ్యా
అని చెప్తా ఉన్నప్పుడు అక్కడ సంభాషణ చదువుతుంటుండగా కొన్ని మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అయితే ఆమె వెళ్ళి ఆ మాట చెప్పి నువ్వు ఎలాగైనా స్వస్థపరచాలి, నువ్వు ఎలాగైనా బాగు చేయాలి, నా కుమార్తెను నువ్వు ఎలాగైనా రక్షించాలని ఆ తల్లి తాపత్రయపడుతున్నప్పుడు యేసు ప్రభు గారు కొన్ని మాటలు అక్కడ చెప్తా ఉంటారు. చదువుకుందాము. మత్తయి సువార్త 15 తీసి కొన్ని మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి. దేవుని ప్రజలుగా మనం నేర్చుకోవలసినవి, దేవుడు చేస్తున్న అద్భుతాన్ని మనము నేర్చుకున్న వారిగా ఉండాలి. 28లోనే మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 15:28లోని 22లో చదువుకున్నాం. 22లోనే ఉన్న మాట, దావీదు కుమారుడా నన్ను మరి కరుణించు, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుందయ్యా, కేకలు వేస్తుంది అన్నప్పుడు అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయు శిష్యులు వచ్చి ఈమెను మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తమా కాదా అని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల మీద నుండి పడిన ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినంటే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందుకుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మంచి విశ్వాసంతో ఉండాలి. శిష్యులు ఆటంకపరచాలనుకుంటున్నారు. యేసు ప్రభు గారు ఇటువారి కొరకే కదా నేను వచ్చానని చెప్పి ఆమెను ధైర్యపరుస్తూ మరి ఎంతగానో కుక్క పిల్లలు తిన్నవి కూడా మరి బల్ల మీద నుండి మరి తిన్నివి ఆ మొక్కలు రాలినప్పుడు ఆ కుక్క పిల్లల బల్ల కింద ఉన్న మొక్కలు కూడా ఏర్పడి తింటాయి కదా నాయన అని చెప్పి ఆమె యేసు ప్రభు గారు వేసిన ప్రశ్నకు ఆమె ఆ విధంగా సమాధానం ఇచ్చినప్పుడు దేవుడు నిజమే ఆ బిడ్డకు గొప్ప అద్భుతము చేసి, కుమారి అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక, వెళ్ళి నీ కుమార్తెకు స్వస్థత వచ్చింది అని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు అపవాది శక్తుల చేత పీడింపబడుతున్నప్పుడు అపవాది ఆటంకాల పరిస్థితి ఎలానవ్వకుండా చేస్తుంది. కానీ ప్రతి అపవాది చేస్తున్న అడ్డుల ఆటంకాలు దూరపరుచుకొని నేరుగా దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అనేకమైన అడ్డుల ఆటంకాలు వస్తాయి. ఈ స్త్రీకి కూడా ఆ శిష్యులు అంటున్నారు, ఎందుకయ్యా కేకలు వేస్తుంది, మన వెంట వస్తుంది, ఎందుకు ఆపండి అంటున్నారు. ఆమె ఎంత బాధతో వచ్చిందని దేవుడే గ్రహించాడు. కాబట్టి నీ బాధ నా బాధ దేవుడు గ్రహించేవాడు. అపవాది శక్తుల నుండి ఆ కుమార్తెను విడిపించుకోగలిగింది ఆ తల్లి దేవుని దగ్గరికి వెళ్ళి. కాబట్టి నీ విశ్వాసమును బట్టి, అమ్మా అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. ఇక్కడ యేసు ప్రభు గారు మాట చెప్పగానే అక్కడ పట్టిన దెయ్యము విడుదల పొందుకుంది. ఆ బిడ్డ దెయ్యం వదిలిపోయింది. కాబట్టి దేవుని పిల్లలుగా అంచె దినాలలో మనం ఉన్నాము. దేవుని కలిగి మనం ఉన్నాము. దేవుని వైపు మనం తిరిగినప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు చేసి అనేక విధాలుగా దేవుడు మనల్ని బలపరిచి నడిపిస్తాడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అయితే మొట్టమొదటిగా మరి అనారోగ్యం మీద నుండి రక్షణ, రెండవదిగా అపవాది మీద నుండి రక్షణ ఇక్కడ చదువుతుంటుండగా, మూడవదిగా అపరాధముల మీద. లోకంలో ఉన్న మనుషుల తీరు ఒకరోజు ఒకలాగా, ఒక నెల ఒకలాగా. ఇదో నేను ఈ యొక్క అపరాధముల నుండి విడుదల పొందుకున్నాను, నేను దేవుని కొరకులా బ్రతుకుతానన్నప్పుడు మరలా అపరాధులై పాపులై దేవునికి విరోధులైపోయి బ్రతికిన ప్రజలు చాలా మంది ఉన్నారు. అందుకనే యేసు ప్రభు గారు ఒక మాట తెలియపరుస్తూ ఉన్నారు. ఈ పాపము కలిగిన స్త్రీని దేవుడు చూపిస్తున్నాడు. లూకాసు వార్త 7:44లో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నాను, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. తల వెంట్రుకలతో తుడిచిందటండి స్త్రీ, కన్నీళ్లతోటి యేసు ప్రభు గారి పాదాలు తుడిచింది. అయితే ఆ ఒక విధంగా ఆమె కార్యక్రమం అక్కడ జరిపిస్తున్నప్పుడు అక్కడ కొన్ని మాటలు చదువుకుందాము. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ
నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములకు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినదని యేసు ప్రభు గారు చెప్పారు. ఇవరు ఎవరండి? అపరాధములు అంటే పాపాలే కదా. పాపము చేసిన స్త్రీ ఆమె దేవుడి పట్ల పాపం చేసింది అని ఆమె దేవుడి పట్ల విపరీతమైన ప్రేమను చూపిస్తూ ఉంది. ఆమె ఏ ప్రేమ చూపించింది? సీమోనుతో అంటున్నాడు ఏమని, నీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, తలకి నూనె ఇవ్వలేదు, ఇవేమి నువ్వు చేయలేదు, కానీ ఈ పాపాత్మురాలైన స్త్రీ నాకు కాలు ఆ ఒక్క తల వెంట్రుకలతో తుడిచింది, కన్నీళ్లతో నా కాలు మరి కడిగింది. మరి ఆ అత్తరు అక్కడికి వచ్చినప్పటికీ అత్తరుతో నా యొక్క పాదాలను పూసింది. ఈ రకంగా ఈమె ఇన్ని చేసింది, నేను చూస్తా ఉన్నాను. అలాగనే ఇంతగా అంటే ఆమె ఎంత పాపము చేసిందో అంతకంటే ఆ ఒక విపరీతమైన ప్రేమను యేసు ప్రభు పట్ల చూపించింది. కాబట్టి ఆమె యొక్క పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. అందుకే ఇక్కడ చదువుకున్న దాంట్లో ఏముంది? ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించిందని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవరు తమలో తాము అనుకొని సాగిరి. అందుకు ఆయన నీ విశ్వాసం నేను రక్షించిన సమాధానం గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఎంత చక్కటైన మాట అండి. ఎవరు ఇక్కడ పాపాలు క్షమించిన వారు ఎవరైనా అక్కడ ఉన్నవారందరూ అనుకుంటున్నారట. అయితే ఈమె పాపం మొత్తం క్షమింపబడింది. నువ్వు పాపాలన్నీ నేను క్షమించాను, నువ్వు మంచి విశ్వాసంతో గలదానిగా నువ్వు బ్రతుకని దేవుడు పంపించాడు. అందుకు ఆయన నీ విశ్వాసం నేను రక్షించను సమాధానం గలదానిపై పొమ్మని యేసు ప్రభు గారు చెప్పారు. కాబట్టి దేవుని ప్రజలుగా ఈరోజు మనం 3 మాటలు నేర్చుకున్నాం. 3 మాటల్లో మొట్టమొదటిగా ఏమని నేర్చుకున్నామండి? మొట్టమొదటి మాట మనం నేర్చుకున్న దాంట్లో ఏముందండి? మరి అనారోగ్యం మీద నుండి దేవుడు రక్షణ ఇస్తానని, దేవుడు రక్షిస్తానని. నీ విశ్వాసం నిన్ను రక్షించును. నీ విశ్వాసం నిన్ను రక్షించాలంటే నీవు మంచి గుణలక్షణాలు కలిగి ఉండాలి. మరి అనారోగ్యం వచ్చినప్పుడు ఆ స్త్రీ దేవుని యొక్క చెంగిని ముట్టి స్వస్థత పొందుకుంది. మరి అపవారితో పీడింపబడుతున్న కుమార్తె అక్కడ ఉంటుండగా తల్లి వచ్చి యేసు ప్రభు గారిని వేడుకుంది. ఆమె యొక్క విశ్వాసమును బట్టి ఆ కుమార్తె దయ్యం నుండి విడుదల పొందుకుంది. 3వదిగా అపరాధములు భయంకరమైన పాపాలు చేసినప్పటికీ యేసు ప్రభు గారంటే ఆమె ఎంతో ప్రేమించింది. ఆమె పాపాలన్నీ దేవుడు కొట్టివేశాడు. విశ్వాసం గలదానిగా బ్రతకమని దేవుడు పంపించి చెప్పాడు. కాబట్టి మరి ఈరోజు మనం నేర్చుకుని 3 మాటలు మన హృదయాల్లో పెట్టుకొని మనము కూడా దేవుని యందు అట్టి విశ్వాసంతో మనం బ్రతకాలి. నీ విశ్వాసం నిన్ను రక్షించను. మనుషులు ఎవరు మనల్ని నిమిషంలోనే వచ్చి రక్షించరు, కానీ మనుషులు ఎవరు నిమిషంలోనే వచ్చి మనల్ని చెయ్యొతనివ్వరు. కానీ యేసు ప్రభు గారి యందు మన విశ్వాసం ఉంటే ఆ ఒక్క విశ్వాసం మనల్ని రక్షిస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభు.